గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల వండి వార్చినటువంటి కథనాలతోటి కొన్ని మీడియా సంస్థలు వాటిని ఆధారం చేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తిపోస్తున్న విషయాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు. తాజాగా ఈరోజు రాత్రి సోనియా గాంధీ గారిని విజయమ్మ గారు కలుస్తున్నారని ఒక ఛానల్ ప్రసారం చేస్తే దాన్ని పట్టుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు విజయమ్మ గారు ఢిల్లీ వెళ్ళిందే అందుకు సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారు అని మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా బెయిల్ వచ్చినటువంటి రోజున కోర్టు తీర్పు వెలువడిన రోజున కూడా సోనియా గాంధీ గారికి విజయమ్మ గారు ఫోన్ చేశారు, కృతజ్ఞతలు చెప్పారు అని మాట్లాడారు. ఈ రోజున విజయమ్మ గారు ఢిల్లీ వెళ్ళింది. సీమాంధ్ర ఉద్యోగులు అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. సమైక్య ఉద్యమాన్ని ఢిల్లీలో వినిపించడానికి కోసం జాతీయ స్థాయిలో ఒక మద్దతును కూడగట్టడం కోసం ఉద్యోగులు అక్కడ ధర్నా చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారు విజ్ఞప్తి చేసిన మేరకు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లలేని పరిస్థితి ఉంది కనుక విజయమ్మ గారు వారికి సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజు ధర్నాలో పాల్గొనడానికి ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. కానీ ఇవాళ కాకమ్మ కథలు ప్రచారం చేయడంలో ప్రసారం చేయడంలో ఆరితేరినటువంటి ఛానల్స్ అదేవిధంగా ఈ ఎల్లో గ్యాంగ్లు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి ఇవాళ ఏ రకంగా వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు అనడానికి ఒక ఆధారం మా దగ్గర ఉంది. ఆధారం లేని ఎన్నో వాటికి మేము నోటితోనే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రోజు సోనియా గాంధీ గారిని విజయమ్మ గారు రాత్రి 10 గంటలకి కలుస్తున్నారు అని చెప్తున్నారు. ఇది ఈ రోజు సాయంత్రం విజయమ్మ గారి రిటర్న్ టికెట్. నిన్న సాయంత్రం బుక్ చేసుకున్నటువంటి టికెట్. నిన్న సాయంత్రం బుక్ అయింది. అది ఈ రోజు పొద్దున కూడా బుక్ చేసుకున్నటువంటిది కాదు. నిన్న సాయంత్రమే ఆమె ఈ రోజు తిరుగు ప్రయాణం అవడానికి సాయంత్రం 5 గంటలకి తిరిగి ఫ్లైట్ లో ప్రయాణం అవడానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటే ఒక అబద్ధాలతోటి ఈ రోజు రాత్రి సోనియా గాంధీ విజయమ్మ గారిని కలుస్తున్నారు అని చెప్పేటటువంటి ప్రచారం చేసి దాన్ని ఆధారం చేసుకుని తెలుగుదేశం పార్టీ మాట్లాడేటటువంటి దౌర్భాగ్యం పట్టిందంటే ఎన్ని విషపు మాటలు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు మీరు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూసి ఉన్నటువంటి జనాదరణని మీరు తగ్గించలేక మరుగుజ్జులైపోయి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నవి లేనివి మీకు ఇష్టం వచ్చినట్లు నాలుగుంది కదా అని తాటి మట్టలాగా ఆడిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం, సోనియా గాంధీ గారికి విజయమ్మ గారు కృతజ్ఞతలు చెప్పాల్సిన అటువంటి అవసరం ఎందుకుంది? మీరు చెప్పాలి కృతజ్ఞతలు. మీరు చెప్పుకుంటున్నారు. 16 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధంలో ఉంచినందుకు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారి మీద కేసులు లేకుండా ఈడ వాలకుండా చూస్తున్నందుకు సోనియా గాంధీ గారికి కాళ్లు పట్టుకున్నది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. మీరేమన్నా కృతజ్ఞతలు చెప్పుకోదలుచుకుంటే సుప్రీంకోర్టుకు చెప్పుకుంటాం. ఈ రోజున న్యాయాన్ని ధర్మాన్ని కాపాడడానికి ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసినందుకు సుప్రీంకోర్టుకి విజయమ్మ గారు కృతజ్ఞతలు చెప్తారు. సుప్రీంకోర్టు తీర్పుని ఆదేశాలని అనుసరించి సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి ఫైనల్ ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత కింది కోర్టు బెయిల్ ఇచ్చినందుకు కింది కోర్టుకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ధర్మాన్ని న్యాయాన్ని చట్టాన్ని ఎట్లా గౌరవించాలో అట్లా గౌరవించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. 16 నెలలుగా మీరు అనేక సార్లు సిబిఐ పట్ల కరుణ చూపి ఎక్కడా లేనటువంటి సిబిఐకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చట్టం మీద న్యాయం మీద మాకున్నటువంటి గౌరవంతో న్యాయస్థానం ఏదో ఒక రోజు న్యాయం మాకు దక్కుతుంది అని మాట్లాడాం తప్ప మేము చట్టాలని న్యాయాలని ఎక్కడ తగ్గించి కానీ వాటి పట్ల విశ్వాసం లేదనేటటువంటి అభిప్రాయాన్ని కానీ వ్యక్తం చేయలేదు. మా నమ్మకాన్ని నిజం చేస్తూ ఏదో ఒక రోజు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అనేటటువంటి మేము ఏదైతే మాట్లాడామో ఆ న్యాయం ధర్మం గెలిచిన రోజు 16 నెలల తర్వాత ఒక రోజు వస్తే దాన్ని కూడా మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడంగా మాట్లాడుతున్నారు. సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే మీకు న్యాయస్థానాల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో తెలుగుదేశం పార్టీకి అర్థమవుతోంది. ఎంత బాధ్యత లేకుండా, బాధ్యత లేని జర్నలిజం, బాధ్యత లేని రాజకీయ పార్టీ తెలుగుదేశం మొత్తం ఈ ఎల్లో గ్యాంగ్ కలిసి చేస్తున్నటువంటి విష ప్రచారం ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు చేసేటటువంటి
ప్రతిరోజు బురద పూసే పని మాకు. ఏదో ఒక మీరు అబద్ధాలు మాట్లాడడం, దాన్ని మేము ఖండించుకోవడం. ఇవాళ మీరు ప్రజల మనసుల్ని ఎట్లా విషపూరితం చేయదలుచుకున్నారు అనేటటువంటిది ఇంతకు మించి ఆధారం ఇంకేమన్నా ఉంటుందా? సోనియా గాంధీ గారిని రాత్రి 10 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారట, కలుస్తారంట. ఏమి కథనాలు ఇవి? తెలుగు ప్రజలకి ఇంత 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 దౌర్భాగ్యమా? ఇంత అబద్ధాలు మాట్లాడేటటువంటి రాజకీయ నాయకులు, ఇంత అబద్ధాలు మాట్లాడేటటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు, ఏంటి దౌర్భాగ్యం? రిటర్న్ టికెట్ ఇదా? ఈ సాయంత్రం 5 గంటలకే ఆమె తిరుగు ప్రయాణం కోసం విజయమ్మ గారి టికెట్ బుక్ చేసుకుంటే నిన్న సాయంత్రమే కనీసం అంటే ఒక ప్రచారం పెట్టడం, కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు 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 అనేది మాట్లాడడం మొదలు పెడితే ఒక అబద్ధాన్ని పదే 100 సార్లు అంటే అది నిజమవుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం. విజయమ్మ గారు సోనియా గాంధీని కలుస్తారంటే ఏమో నిజమేనేమో అని జనం అనుకోవాలని ఈ పిచ్చి వాళ్ళ ప్రేలాపనలు. ఇంత ఒక దరిద్రపు సృజనాత్మకత కాకపోతే ఇదేంటి? జర్నలిజంలో చూసాం, చాలా చాలా పోకడలు చూసాం. కానీ ఈ సృజనాత్మకత, ఇంత వండి మార్చేటటువంటి అబద్ధాలను వండి మార్చేటటువంటి ఇంత దరిద్రపు సృజనాత్మకత, దీని మీద ఆధారపడినటువంటి ఒక మతిలేని ప్రేలాపనలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. ఇది బాధ్యతారాహిత్యం కాదా? మీరు ప్రజల మనసుల్ని విషంతో నింపడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. నిన్న నుంచి మాట్లాడుతున్నారు మీరు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది గనక దాని కాళ్ళు పట్టుకుని గుంజాలి అనేటటువంటి దానితోటి అటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి దాడి. అంటే మిమ్మల్ని ఎవరు అడగకూడదు. సమైక్య ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి, సమైక్యం మీద మీరేంటి, మీ స్టాండ్ ఏంటి అనేటటువంటి ఎవరు అడగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది కాబట్టి, నిలబడి ఉంది కనుక, ఈరోజు మొదటి నుంచి ఒక పోరాటం చేస్తుంది కనుక ఇవాళ దాన్ని ఒక బూచిగా చూపించేసి సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఇది లేదు అని చెప్పేస్తే ఇక మమ్మల్ని కూడా ఎవరు అడగడు సమైక్యవాద ఉద్యమం మీద అనేటటువంటిది మీ అభిప్రాయం. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఇవాళ సమైక్య ఉద్యమానికి తూట్లు పడుస్తున్నటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపిస్తా ఉన్నాయి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీరు, మేము ఈ నెల 21వ తారీఖున విస్తృత స్థాయి సమావేశం జరిపాం ఇక్కడ ఈ కార్యాలయంలోనే. ఆ సమావేశంలో చాలా స్పష్టంగా తీర్మానం, ఆమోదంతో ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి తీర్మానం అదేమిటంటే, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయిన ముఖ్యమంత్రి తీరా ప్రకటన వచ్చాక సమైక్యవాదం ఆరోపించడం కంటి తుడుపు చర్యే. సమైక్యాంధ్రపై మీకు ఏ కొంచెమైనా చిత్తశుద్ధి ఉన్నా తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇది తీర్మానం మేము చేసినటువంటిది. ఎప్పుడు 21వ తారీఖు చేసినటువంటి తీర్మానం ఇది. 21వ తారీఖున తీర్మానం చేసి అసెంబ్లీని సమావేశపరిచి ఏకగ్రీవంగా ముందు తీర్మానం చేయండి, అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే ఆ కేంద్రం అక్కడ నోటో గీటో ఏదో తయారు చేస్తామని చెప్తోంది కదా, దాని కాళ్ళు కట్టేసినట్టు అవుతుంది అని మేము రిక్వెస్ట్ చేశాం. ఇంత బాధ్యతాయుతంగా మేము మీకు చెప్తే మీరు ఇవాళ దాన్ని తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో రాజీనామా కోరుతున్నారు, రాష్ట్రపతి పాలనకి రహదారులు వేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు రాజీనామాలు చేశారు? సిడబ్ల్యూసి సమావేశానికి నేను ప్రకటన వెలువడడానికి ముందు రాజీనామాలు చేశారు స్పీకర్ ఫార్మాట్ లో. అంతేకాకుండా ఎప్పుడైతే సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిందో, పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమం చేస్తున్నారో, ఎన్జిఓ సంఘాలు కూడా, రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారో, అన్నిటికీ తల వంచి ఇవాళ వాటి అవసరాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారు ఎంపీగా, విజయమ్మ గారు రాజీనామా చేశారు ఎమ్మెల్యేగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేశారు, ఎమ్మెల్యేలు అంతకంటే ముందే రాజీనామా చేశారు. ఏపీ ఎన్జీఓల విజ్ఞప్తిని మన్నించి నిలబడింది మేమైతే ఎన్జీఓల ఉద్యమాన్ని కూడా ఖాతరు చేయకుండా, వాళ్ళ మాటను కూడా లెక్క చేయకుండా, రాజీనామాల జోలికి వెళ్లకుండా పదవులు పట్టుకుని ఏలాడుతూ అక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ రోజున కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేయకుండా ఒక పక్కన
ఉద్యోగాలు మానేసి జీతాలు మానేసి కడుపు కాల్చుకొని అనేక నష్టాలకి కష్టాలకి గురయ్యి సామాన్య ప్రజలు ఉద్యమం చేస్తా ఉంటే మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది ఒక్క ప్రశ్న కూడా వేసుకోకుండా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇప్పటిదాకా నాటకాలాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు తిరిగి విమర్శలు చేసేటటువంటి పరిస్థితి అంటే ఇంతకంటే బరితెగింపు ఇంకోటి ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజు అసెంబ్లీ తీర్మానం అనేటటువంటి ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మీకెవరికి గుర్తు రావడం లేదా? సమైక్యం మీద ఈ రోజు ఒక తీర్మానం చేసి పంపడం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేదాకా ముఖ్యమంత్రికి గుర్తు రాలేదా? చంద్రబాబు గుర్తు రావడం లేదా? ఒక పక్కన దిగ్విజయ్ సింగో లేకపోతే ఇంకొకళ్ళు కేబినెట్ నోట్ రేపో మాపో అని మాట్లాడుతుంటారు. మేము వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తే లేదు, కేబినెట్ నోట్ రెడీ అయిపోతుందని మాట్లాడుతున్నారు. అక్టోబర్ మొదటి వారానికే రెడీ అంటారు. ఏ రోజు కూడా ఎవరు కూడా మేము వెనకడుగు వేస్తున్నాము, నోటు తయారవడం లేదు, మేము సీమాంధ్ర ఉద్యమానికి తల వంచాము అని చెప్పి ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా ఢిల్లీలో చెప్పాడా? సీమాంధ్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్పారా? విభజన ప్రక్రియను మేము ఆపాము అని చెప్పేటటువంటి ధైర్యం ఈ రోజు వాళ్ళకుందా? ప్రక్రియ అక్కడ ఆగలేదు, ముందుకు పోలేదు కనుక ఆగిందని చెప్పి ఇవాళ ప్రజలను నమ్మమంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కేబినెట్ నోటు రెడీ అవుతుంది అని పదే పదే మాట్లాడుతున్నటువంటి సమయంలో అసెంబ్లీని తక్షణం సమావేశపరచడం అవసరమో? ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ముందడుగు వేయడానికి లేకుండా ఉంటుంది. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత కూడా కేంద్రం ముందుకు పోతే కేంద్రం బ్లేమ్ అవుతుంది, యూపీఏ ప్రభుత్వం అవాసు పాలవుతుంది అని చెప్పాం. ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని చెప్పాం, కేంద్ర మంత్రుల్ని రాజీనామా చేయమని చెప్పాం, ఆహార భద్రత బిల్లును అడ్డుకోమన్నాం. ఏది కూడా మీరు మాట వినలేదు. ఎన్జీఓల మాట మీరు వినలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట చెప్పిన మాట మీరు వినలేదు. వినకుండా సమైక్య ఉద్యమం కోసం ఈ రోజున మొదటి నుంచి కూడా ఒక పెద్ద పోరాట కార్యక్రమంగా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు పలుచన చేయడం కోసం మీరు చెయ్యలేని విధంగా, మీరు పూనుకోని విధంగా మా పార్టీ నిలబడినందుకు ఈ రోజు మా పార్టీని ఒక బదనాం చేసేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నటువంటి ఈ పార్టీలని మిమ్మల్ని బదనాం చేయాలంటే 5 నిమిషాలు పట్టదు. మీ పార్టీల వైఖరిని కానీ మీ నాయకుల వైఖరిని కానీ గుట్టు విప్పాలంటే ఒక 5 నిమిషాల సమయం చాలు. కానీ ఇవాళ మీలాగా మేము బరి తెగించి మాట్లాడదలుచుకోలేదు, సమైకేంద్ర ఉద్యమానికి గొడ్డలు పెట్టుగా మారదలుచుకోలేదు. మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడొచ్చు. మీ నాయకుడు చంద్రబాబు బస్సు యాత్ర మీద తిరిగి ఏం చెప్పాడండి రాష్ట్ర ప్రజలకి? సీమాంధ్రలో అంతా తిరిగి ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు? ఈ రాష్ట్రాన్ని కల్పించాలన్నాడా? ఈ రాష్ట్రం విడిపోవాలని చెప్పాడా? ఒక్క మాట కూడా చెప్పకుండా తప్పించుకు తిరిగి ఢిల్లీలో వెళ్లి పొత్తులకు ప్రయత్నం చేసి ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు మా మీద మాట్లాడతారా? మీకు బాధ్యత లేదా? ఢిల్లీలో ఈ ప్రయత్నాలని రాష్ట్ర విభజన అడ్డుకునేటటువంటి ప్రయత్నం మీరు ఏం చేశారు? ముఖ్యమంత్రి ఏం చేశాడు? చివరి బంతి వరకు ఆడుతాడట, చివరి బంతి వరకు ఎదురు చూస్తాడట. అసలు ఆటనే ఆపవయ్యా పెద్ద మనిషి అని మేమంటుంటే ఇంకా చివరి బంతి ఉంది, చివరి బంతి పడ్డాక నేను చేతులు ఎత్తేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలతో ఇక్కడ చెలగాటమాడుతుంది కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంతో చెలగాటమాడుతోంది. దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఇక్కడ ముఖ్యమంత్రి చేయలేదు, ఒక పక్కన చంద్రబాబు కూడా చేయడం లేదు. ఢిల్లీ వెళ్ళి మీరేం చేశారు? రాష్ట్రపతిని కలిసి మీరేం మాట్లాడారు? ఈ విభజనకు సంబంధించినటువంటి ఆపేటటువంటి ఒక్క నిర్ణయంలో మీరు సూటిగా చెప్పలేకపోయారే చంద్రబాబు? మేము ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నామనైనా చెప్పాలి, లేదా విడదీయంగానైనా చెప్పాలి. అవి ఏమీ రెండూ చెప్పకుండా ఈ రోజున మీరు ఒక పక్కన సీమాంధ్ర ప్రజల్ని అవమానిస్తున్నారు, మరో పక్కన తెలంగాణ ప్రజల్ని అవమానించి ఈ రోజు మీరు ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుల సమతి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పదలుచుకున్నారా? తప్పించుకు తిరిగితే ప్రజలకెందుకు ఇది బాధ? వాళ్ళు కూడా తప్పించుకోవచ్చు. ఓ పక్కన సీమాంధ్రలో 60 రోజులుగా అనేక త్యాగాల కోర్చి శాంతియుతంగా నిరసనలతోటి హోరెత్తుతూ ఉంటే ప్రజలు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. రాజకీయ పార్టీలు మాత్రం, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు మాత్రం తప్పించుకోవాలని చెప్పి చూస్తా ఉన్నాయి. నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేఖలిచ్చి, ప్రధానమంత్రికి లేఖ రాసి, హోంమంత్రికి లేఖ రాసి, రాష్ట్రపతికి లేఖ రాసి, నిరాహార దీక్షలు చేసి, నిర్బంధంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేసి, రాజీనామాలు చేసి, అసెంబ్లీని సమావేశపరచండి అయ్యా బాబు అని చెప్పి
ఈ రోజున స్పీకర్ని గవర్నర్ని కోరడానికి సిద్ధమై ఒక పద్ధతిగా ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలో అదొక బాధ్యతగా చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం మీరు ఒంటికాల మీద లేస్తారు. ఇంకేం ఎజెండా లేదు మీకు. ఈ రాష్ట్రాన్ని కల్పించడానికి ఏం చేయాలనేటటువంటి ఎజెండా కాదు మీది. పొద్దున లేస్తే 2 ప్రెస్ మీట్లు జగన్ మీద కాస్త బురద చల్లడం, పొద్దున టీవీ పెడితే కొన్ని ఛానళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత తగ్గించాలా అని చెప్పి ప్రయత్నం చేయడం. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం సూటిగా, ఇంత అబద్ధపు ప్రచారాలను చేస్తూ ఇవాళ ప్రజలకు మేము ఒకటే దృష్టిలో తీసుకురాదలుచుకున్నాం. ఈ ఒక్క టిక్కెట్ ఇవాళ ఆధారం దొరికింది కనుక మేము వివరణ ఇవ్వగలుగుతున్నాం. కానీ ప్రతిరోజు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పారని, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని, సమైక్యవాదం కోసం నిలబడడం లేదని మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే ఈ లెక్కనే ఇవాళ ఇది పేపర్ కాగితం ఉంది కనుక మేము మాట్లాడుతున్నాం, ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. కానీ ఇవాళ ఇది లేని సందర్భంగా ఎన్ని ఆరోపణలు చేస్తా ఉన్నా కూడా, ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు ఈ దుగ్ధ ఒక ప్రకోపించినట్లుగా పైత్యం ప్రకోపించడం అంటారు. మీరు గజగజ వణుకుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ చూసి ఈ ఎన్నికలో కూడా మీకు అధికారం దక్కదని చెప్పి చాలా స్పష్టంగా తేలిపోయిన తర్వాత సంధి ప్రాలాపనలు అంటారు. సంధి ప్రాలాపనలో మైండ్ పనిచేయదు. కేవలం ఒక అసూయ ద్వేషాల నుంచి వచ్చేటటువంటి మాటలే తప్ప, అబద్ధాలే తప్ప అందులో నిజాలు ఉండవు, ఒంటి మీద సోయి కూడా ఉండదు. అలాంటి సోయి లేని మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే ఇవాళ ప్రజల ముందుకు వాటిని పదే పదే కొట్టి బ్రేకింగ్ న్యూస్లతోటి ఛానల్స్ ప్రసారం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో? సమైక్యం కోసం నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తూట్లు పడవడానికి మీరు ఈ రోజున తుపాకీని మా మీద గురిపెట్టారు. గురిపెట్టాల్సింది కేంద్రం మీద పెట్టాలా, గురిపెట్టాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద పెట్టాలా? కానీ ఆ తుపాకీని మా మీద ఎందుకు పెడుతున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం మేము. చాలా స్పష్టంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం కట్టుబడినటువంటి పార్టీగా, ఈ రాష్ట్రం కలిపి ఉంచడం కోసం ప్రతి క్షణము పాటుపడినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆశయం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం కలిపి ఉంచడం కోసం తపన పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన ప్రకటన రాక ముందు నుంచి కూడా అదే పనిగా అదే ప్రయత్నం చేస్తూ ఈ రోజున వరుసగా 1 కాదు 2 కాదు మేము చేసినటువంటి కార్యక్రమాలు చెప్పమనండి. ఈ రోజున కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఏం చేశాయో? ఒక ఎంపీ మాట్లాడతాడు, రాజీనామా చేశాక ఏదో మాట్లాడతాడంట. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, చివరి బంధు పట్టుకోన్నాకో విడదీశాకో వదిలేశాకో అప్పుడు మాట్లాడతాడంట. చంద్రబాబు మాట్లాడతాడు. ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు? ఒక్క మాటైనా స్పష్టత ఉందా? ఈ రోజున రాష్ట్ర విభజనకు సంబంధించి కానీ, ఐక్యంగా ఉంచడానికి సంబంధించింది కానీ ఒక్క మాటన్నా మీ దగ్గర స్పష్టత లేకుండా పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజున తమ ఘాటన కట్టాలని, తమతో పాటు కలుపుకోవాలని తాము ఎట్లయితే తప్పించుకు తిరుగుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఆ ఖాతాలో వేసేయాలని, ప్రజలు ఎవరిని నిలదీయకుండా, ఉద్యమిస్తున్నటువంటి ప్రజలు ఎవరిని అడగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు మూసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక తిప్పి ఇవాళ తమతో కలిపేసుకుంటే సమైక్యాంధ్ర ఉద్యమం అనేటటువంటి తెరమరుగైపోతుందని చెప్పి వీళ్ళు భావిస్తా ఉన్నారు. కానీ ఇవాళ సీమాంధ్ర ప్రజలకి సంబంధించినటువంటి ఒక జవాబుదారీతనంగా గత 60 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందో అదే పద్ధతిలో ఇక ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. అదే సమయంలో ఈ రోజు పదే అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఈ రోజున ప్రజల ముందు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సమైక్యం కోసం మీరేం చేస్తున్నారో చెప్పాలి. సమైక్యం కోసం మీ పార్టీల వైఖరేంటో చెప్పాలి. ఎందుకు మీరు ఇప్పటిదాకా ఎన్జీఓల పిలుపు మేరకు రాజీనామాలు ఇవ్వలేదు? పదవులు పట్టుకుని ఎందుకు ఏలాడుతున్నారు? ఈ రోజున అసెంబ్లీ సమావేశం పెట్టండి, అసెంబ్లీ తీర్మానం చేయండి అని చెప్పి మీరు ఎందుకు అడగడం లేదు? కాంగ్రెస్ సీమాంధ్రకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడగడం లేదు? ఓ గొప్ప మేధావని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబుకి ఎందుకు ఈ ఆలోచన రాలేదు? అంటే మీరు ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించకుండా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్లుగానే మీరు చప్పట్లు కొడుతున్నారు ఇక్కడ. లేకపోతే మీరు రాజీనామాలు చేసి ముందుగానే, లేకపోతే అసెంబ్లీని సమావేశపరచాలనో ఎందుకు మీరు చేయలేకపోయారు?
ఇది కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికేటటువంటి కార్యక్రమం కాదా అని చెప్పి అడుగుతున్నాం చంద్రబాబుని. విభజనని అడ్డుకోవడానికి ఒక్క చిన్న ప్రయత్నమైనా చంద్రబాబు నుంచి జరగలేదు అనేది ముమ్మాటికి నిజం. మరి ఇప్పటికైనా సరే మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ముందుకు తీసుకొచ్చారో, విజయమ్మ గారు లేఖ ఏదైతే ముఖ్యమంత్రికి రాశారో ఆ లేఖకి అందరూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా లేఖలు రాయాలని, అసెంబ్లీని తక్షణం సమావేశపరచడానికి అటు చంద్రబాబు ఇటు కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రయత్నం మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా చేయని పక్షంలో మీరు ద్రోహులే. ఈ రోజున ఇప్పటికే మీరు ద్రోహులుగా ప్రజలు గుర్తించారు కనుకనే అటు కాంగ్రెస్ నాయకులు వెళ్ళినా ఇటు తెలుగుదేశం నాయకులు వెళ్ళినా ప్రజల మధ్య ఇవాళ చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీని సమావేశపరచడానికి మీరు ముందుకు రాకపోతే, మీరు అడగకపోతే ఈ రోజున సమైక్య ఉద్యమాన్ని ఈ రోజు మీరు నీరుగార్చడానికి, ఈ రాష్ట్రం విభజించడానికి మీరు కంకణం కట్టుకున్నట్టే అనేటటువంటిది మేము చాలా స్పష్టం చేస్తూ ఉన్నాం.